రెండు టీమ్స్ లోని కమిటీ పేరు ఎవరు పెట్టాలో నిర్ణయించాలంటే ముందు మీ మధ్య పోటీ మొదలెట్టాలి. ఓకే, ఫెంటాస్టిక్. ఇప్పటిదాకా అద్భుతంగా ఆటలు పాటలు అన్ని సాగాయి. నా పక్కన మీరు అటు వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళిపోతే మీకు ఎనర్జీ ఎవరిస్తారు? సౌమ్య ఉంది అంటే అమ్మా నాన్న ఆటకు బాగా కనెక్ట్ అయినట్టున్నారు. యాక్చువల్లీ నేనే చెప్పాలనుకున్నాను, తాజ్ మహల్ పక్క ఒక వాచ్మెన్ కూర్చున్నట్టు ఉంది. బ్రహ్మాజీ గారు తాజ్ మహల్ నుంచి వాచ్మెన్ వచ్చేసాడు, ఇప్పుడు ఇంకో వాచ్మెన్ వస్తుంది. ఇప్పుడు నేను అక్కడే కూర్చుంటే తాజ్ మహల్ పక్క ఇంకొక తాజ్ మహల్ కూర్చున్నట్టే ఉంటుంది. ఇద్దరు వెళ్ళి టీ అమ్ముకోండి. సరే, ఇప్పుడు ఏంటంటే ఇవాళ కమిటీకి ఏ టీం పేరు పెట్టాలి అనేది కదా. సో మేము ఏం చేస్తాం అంటే ఇద్దరికి కొన్ని కాంపిటీషన్స్ పెడతాం. ఫస్ట్ కాంపిటీషన్ ఏంటంటే వినాయక చవితి, వినాయకుడికి కుడుములు అంటే చాలా ఇష్టము. సో ఈచ్ టీం నుంచి 3 మెంబర్స్ వచ్చి ఇక్కడ ఆల్రెడీ ట్రేలోని ఉండ్రాలు పెట్టున్నాయి. సో మీకు ఇచ్చిన టైం లోని ఏ టీం అయితే ఎక్కువ ఉండ్రాలు ఫినిష్ చేస్తారో ఆ టీం ఈ టాస్క్ విన్ అయినట్టు. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి శ్రీకర్, తరుణ్ ఇంకా వాసంతి వస్తున్నారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆది, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి రాంప్రసాద్ అన్న, ఫైమా, భాస్కర్ అన్న. భాస్కర్ వస్తారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. నౌ మే రిక్వెస్ట్ బోత్ ద టీమ్ లీడర్స్ మానస్ అండ్ ఆది ఆన్ స్టేజ్ ప్లీజ్. మేము ఓన్లీ తినే టాస్క్ ఉంది కాబట్టి భాస్కర్ అన్నను మా సైడ్ తీసుకున్నాం. భాస్కర్ అన్నకి సిగ్గుంటే గెలుస్తాడు. సో మీకు ఇచ్చిన టైంలోని ఏ టీం అయితే ఎక్కువ ఉండ్రాలు తింటారో ఆ టీం విల్ బి ద విన్నర్. అన్న ఒకవేళ వాళ్ళది అయిపోయింది అనుకో, నాకు తినొచ్చా? నాకెందుకో నువ్వే ముందు అయిపోగొట్టి ఇలా కూడా తినేస్తా ఉంటావు. ఈచ్ ప్లేట్ లో 22 ఉంటాయి. సో 22 ఫినిష్ చేయాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. మీకోసం మన ప్రొడక్షన్ వాళ్ళు మళ్ళీ టైం సరిపోదని నిన్నే చేశారు అన్ని. అది మనం గెలవాలి, నవ్వించకు. భాస్కర్ తినేస్తాడు. ఇక్కడ చట్నీ ఉంది, వడపప్పు ఉంది. ఆ చట్నీ ఉంది, వడపప్పు ఉంది, మధ్యలో పులిహార ఉంది. మీకు ఏది కావాలంటే అది తినండి. తరుణ్, ఈమె ఇడ్లీలు అనుకుంటున్నావు, అలా తింటున్నావు. ఫైమా తింటుండే నిజంగా చిట్టెలకు తింటుంటా. ఇతను అటెలమ, నేను రష్మి అనుకుని నా పక్కన వచ్చి నుంచుంటున్నాడు. అంటే మా వాడు నీళ్ళలో కూడా నానబెట్టి తింటున్నాడు. మీకెందుకు? లాస్ట్ లో తింటాను అది. సరే, మీరు ఏం చేయొచ్చు అంటే మీ టీం నుంచి ఇంకెవరైనా హెల్ప్ కావాలంటే తీసుకోవచ్చు. మీ టీం నుంచి ఎవరైనా ఒకరిని. ప్రసాద్ అన్నరా, ప్రసాద్ అన్న నువ్వు ఎన్ని తినొచ్చా? రాసిచ్చారా అన్ని? అరే ప్రసాద్, జోబులో ఉన్నది తీ చాలు, చాలా చూసి. అరే నేను ఎన్ని తీయలేదు రా జోబులో నుంచి, నాకు చెప్తున్నా జోబులో 3, 2, 1 టైమ్ అప్. యా, మే రిక్వెస్ట్ ద హ్యాండ్సమ్ జడ్జ్ బ్రహ్మాజీ అన్న టు ప్లీజ్ కమ్ అండ్ డూ ద ఆనర్స్. 3, 5, 7 ఇక్కడ ఇది 9 అంట. ఇగోండి ఈ రెండు. మనోడు ఆల్రెడీ వెనక పెట్టేస్తున్నాడు. అప్పుడు మీరు చీటింగ్. 9+2 11. 9+2 11. ఇక్కడ 3, 6, 9, 10, 17. కరెక్టేనా? 8, 10. 19 ఉన్నాయి. 2 అక్కడ పెట్టారు. 2 అక్కడ పెట్టి ఇందాకటి -2. -2 ఎందుకు అయితే అన్న? 2 అక్కడికి వచ్చింది కదా. 2 అందులో వాళ్ళు తీసుకెళ్లారు. అప్పుడు అందులో -2. అన్న ఈ 11, 19 మొత్తం 30 ఉన్నాయి ఇక్కడ. 31, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. బయట అన్ని పెడతారేంటి? బయట ఏంటి? వాళ్ళే బయట పెట్టారు. మాకు తెలియదు. పైగా ఇందులో 2 కలిపారు. ఇగోండి దీని లోపల ఉన్నది. ఇగోండి ఇది 2. నువ్వు వాళ్ళ సైడా మా సైడా? ఓహో, మీరు ఇటు సైడేనా? అమ్మో,
15, 16, 17, 18. -2 అంతే 48. -2 ఎందుకు అయితే అన్న అసలు? రెండు తెచ్చి ఇక్కడ పెట్టావు కదా, ఆ రెండాలు ఫస్టే కొట్టేశారన్న వాళ్ళు. మళ్ళీ ఇక్కడ రౌండ్ తగ్గించాలి కదా. మొత్తం 50 ఉన్నాయ్యా మీ దగ్గర. అదేంటి -2 కదా. 50 -2 48. లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇందులో ఉంది. ఇంకొకటి అదే ఈ రెండు అక్కడ దీంట్లో కూడా ఉంది ఒరే ఇందులో పడేసారు. ఒరే 13. మోసం చేసిన వాళ్ళు చూసారు, ఇంత మోసం చేసేవాళ్ళు. 13 ఉండవన్నీ. ఏయ్ తీయండి. అన్న ఈ 15 ఉన్నాయి. 15 అది 13 28. ఇక్కడ తెలిసిపోద్ది మొత్తం. భాస్కర్ 29 30 ఆగండి 31 32 33 34 35 36 37 38. ఆగు సరిపోదు, కరెక్ట్ గా లెక్క పెట్టండి. చూడు మీరే లెక్క పెట్టారు. కరెక్టే లెక్క పెట్టారు. చూడండి మీరే చూడండి. ప్రసాద్ గారి జేబులో ఉన్నవి. బాబు ఇది మా ఇంటికి విను మా ఆవిడకి ఇష్టం ఓటు తీసుకున్నా. ఏయ్! ఇక్కడ బాగా తిన్నాడు కాబట్టి మా టీం కానీ వెళ్ళి కూర్చో అక్కడ. అదేంటి ఇందాక ఆవిడని పిలిచి మీరు ఈయన రమ్మన్నారు. మీరు కరెక్ట్ గేమ్ ముందు ఒప్పుకున్నారేంటి? మీరే ఇటు పంపించాకే గేమ్ పెట్టాం. సరే చీట్ చేసినా ఈ టీమే గెలిచింది. ఓకే ఆది అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్. రంగయ్యారి నేనే వై సొచ్చిన అడు బాబు నే